లైవ్లో జాయిన్ అయ్యారు. సో వారితో మాట్లాడదాం. ఫస్ట్గా ప్రసాద్ ఏంటి, సో జోగి రమేష్ విషయానికి వస్తే ఆయన ఇటీవల కాలంలో అంటే అసలు ఈ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, అసలు నన్ను ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని మొదట ఆయనే మొదలుపెట్టారు. తర్వాత జనార్దన్ వీడియో వచ్చింది. ఆ తర్వాత నేను ఎక్కడే ఉన్నా ఎక్కడికి పోతాను, దమ్ముంటే రండి, అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, రకరకాల డైలాగులు చెప్పిన పరిస్థితి చూసాం. అసలు ఇప్పుడు జోగి రమేష్ సంబంధించినటువంటి విషయంలో ఆయన్ని అరెస్ట్ కూడా చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఏం పెట్టారు అసలు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? సో ప్రధానంగా చూసినప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా కోర్టులో ఏ అంశాలని ప్రస్తావించింది డిపార్ట్మెంటు అంటే ఏం చెప్తారు, ఆయన పాత్ర ఏంటి అసలు? శ్రీహరి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర స్పష్టంగా ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అలాగే సిట్ అధికారులు తమ విచారణలో తేల్చారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఆ ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ జోగి రమేష్ పేరే ప్రముఖంగా వినిపించింది. ఆయన వీడియో విడుదల చేసిన వెంటనే కూడా జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించేందుకు కూటమి ప్రభుత్వం తను టార్గెట్ చేసుకుని ఇబ్బందులు పెడుతుందంటూ కూడా మీడియా ముందు ప్రకటనలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు మాత్రం జోగి రమేష్ ద్వారా ఎటువంటి సాయం పొందాము, ఈ కల్తీ మద్యం తయారీలో అతను ఏ విధంగా ప్రోత్సహించాడనే అంశాలపై కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా పదే పదే తాను సచ్చిలను చెప్పుకునేందుకే జోగి రమేష్ తాపత్రయపడ్డాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా మొలకల చెరువు విషయం తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్టు కూడా గుర్తించిన అధికారులు గుర్తించడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పటికప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ కేసుకు సంబంధించి మొత్తం వివరాలు ప్రజలకు వెల్లడించడంతో పాటు ఎవరైతే ఇందులో పాత్రదారు కానీ సూత్రధారు తమ పార్టీ వారు కావచ్చు ఇతర పార్టీల వారు కావచ్చు ఎవరైనా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మొత్తం నిగ్గు తేల్చేందుకు సిట్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఓవైపు ఎక్సైజ్ శాఖ అధికారులు మరోవైపు సిట్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఈ మొత్తం అన్ని కోణాల్లో పూర్తిగా దర్యాప్తు జరిపారు. ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అతను ఇచ్చిన సమాచారం క్రోడీకరించుకొని మొత్తం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జోగి రమేష్ పేరు మొదటి నుంచి ఆయన చెప్తున్న నేపథ్యంలో అసలు పాత్ర నిజంగా అతను ఉందా, ఉంటే ఎంతవరకు ఉంది, ఏ సందర్భాల్లో జనార్దన్ రావుతో ఆయన భేటీలు అయ్యారు, లేదా సీక్రెట్ యాప్ల ద్వారా కాల్స్ ఎప్పుడెప్పుడు చేశారు, వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ ద్వారా మెసెంజర్ల ద్వారా ఎప్పుడెప్పుడు ఆ చాటింగ్లు చేసుకున్నారు, ఇలా అన్ని కోణాలు కూడా పూర్తిగా విచారించిన తర్వాతే నిన్న ఆ ఉదయం జోగి రమేష్ నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేసినట్టయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇక నిన్న సాయంత్రం వరకు కూడా విచారించిన సమయంలో కూడా జోగి రమేష్ పూర్తిగా సహకరించలేదు. ఇది కూడా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే అతను అరెస్ట్ చేసిన దగ్గర ఈ నివాసం దగ్గర 6 గంటలకు పోలీసులు అతను అదుపులో తీసుకోవడానికి వెళ్తే 8 గంటల వరకు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి. ఈ 2 గంటల్లో తమ క్యాడర్కు ఫోన్లు చేసుకుని ఇంటి ముందు కాసేపు ఆందోళన చేయించే విధంగా ప్రణాళికాబద్ధంగా అక్కడ బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు కూడా చేయించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఈ ఎక్సైజ్ కార్యాలయానికి లోపలికి వెళ్ళే సమయంలో కూడా జోగి రమేష్ ఇదంతా కూడా చంద్రబాబు లోకేష్ల కుట్ర, కావాలని తనని టార్గెట్ చేసి ఇరికిచ్చారు, తానేం తప్పు చేయలేదంటూ కూడా అరుచుకుంటూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక దాదాపు 8 గంటల పాటు ఆయన విచారించిన నేపథ్యంలో అనేక సాక్ష్యాలు కూడా ఎదురుగా పెట్టి ప్రశ్నించినా కూడా తాను ఏ తప్పు చేయలేదని ఒకే పాట పాడుతూ కూడా వచ్చారు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం అన్ని రకాలుగా సాక్ష్యాలన్నీ సేకరించి రాత్రి ఒక రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేసి ఆ రాత్రి 11 గంటల తర్వాత విజయవాడలోని 6వ మెట్రోపాలిటన్ కోర్టులో ఆయన హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పలు కీలక అంశాలు అధికారులు ప్రస్తావించారు. జోగి రమేష్ ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పాలని కోరినప్పటికీ కూడా అధికారుల విజ్ఞప్తులు కూడా పట్టించుకోకుండా దీన్ని కేవలం రాజకీయంగా అల్లరి చేస్తే ఇదంతా కూడా సరే రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్న పక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం చాలామంది నాయకులు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ నేను బీసీ నాయకుడిని, లేకపోతే నా మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కక్ష కట్టారు, నేనేదో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను, అందుకోసమని నా మీద ఇలా చేస్తున్నారు అని ఆయన పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ. సో అలాంటి అంశం ఏమైనా ఉందా, లేకపోతే అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆధారంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలా? అందుకు అనుగుణమైనటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు. ఎందుకంటే కేసు నమోదు చేయడం లేకపోతే అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే తర్వాత
లీగల్గా దీన్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఛార్జ్ షీట్లు పొందుపరిచే అంశాలు, అందుకు తగినటువంటి సాక్ష్యాలు కూడా అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ సిట్ కానీ ప్రొడ్యూస్ చేయాలి కదా. సో అసలేంటి అసలుకి? అవును శ్రీహరి, ప్రధానంగా కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టే నిన్న రిమాండ్ విధించింది. ఎందుకంటే కరెక్ట్గా అధికారులు సరైన సాక్ష్యాలు కనుక చూపించలేకపోయినా, లేకపోతే ఆ రిపోర్ట్ సరిగా లేకపోయినా, గతంలో అవన్నీ వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. 41A నోటీస్ ఇచ్చి విచారించవచ్చు. దీనికి రిమాండ్ వేయని అవసరం లేదంటూ కొంతమంది అదే వైసీపీ నాయకుల విషయాల్లో కోర్టు ఎవరైతే దర్యాప్తు అధికారుల తప్పులను కూడా ఎత్తి చూపుతూ వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న జోగి రమేష్, జోగిరాము విషయాలు చూస్తే ఆ మొత్తం దాదాపు ఇరు వర్గాల వాదనలు కూడా చాలాసేపు హోరాహోరీగా వాదనలు వినిపించిన తర్వాత రిమాండ్ రిపోర్టు అంశాలు, మొత్తం అధికారులు కోర్టులో సమర్పించిన సాక్ష్యాలు అన్నీ పరిశీలించిన తర్వాతే 13 రోజుల పాటు ఈ నెల 13వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పుడైతే ఇటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇటువంటి కేసులు బయటకు వచ్చినప్పుడు జోగి రమేషే కాదు, వైసీపీలో చాలామంది నాయకులు ఈ కులం కార్డు తెరపైకి రావడం పరిపాటిగా మారింది. గతంలో కూడా చూసాం, చాలామంది అరెస్ట్ చేసినప్పుడు తాను బీసీ అనో, ఎస్సీ అనో ఇట్లా ఆ కులం పేరు చెప్పుకుని అటువంటి వారిని చంద్రబాబు అణిచివేస్తున్నారు అంటూ కూడా ఆ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వారు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఆ కుల సంఘాల పెద్దలే తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే జోగి రమేష్ కుమారుడు జోగి రాజు ఒక ల్యాండ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొని కేసులు పెట్టినప్పుడు జోగి రాజును అదుపులో తీసుకుని పోలీసులు అప్పట్లో సిఐడి అధికారులు విచారించారు. అప్పుడు కూడా ఇదే తరహాలో జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి మేము బీసీలం కాబట్టి మా కుటుంబాన్ని అణచివేస్తున్నారంటూ మాట్లాడటం జరిగింది. అప్పట్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇతని అరెస్ట్ సమయంలో కూడా తాను బీసీని కాబట్టి అని చెప్తున్నారు. ఎందుకంటే బీసీ అనేది ఇప్పుడు గుర్తొచ్చింది ఇతనికి. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉన్నామనే ఇష్టానుసారంగా నోరు పారేసుకుని ఎదురు చంద్రబాబుని కావచ్చు, లోకేష్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇట్లా దూషించినప్పుడు బీసీలు గుర్తు రాలేదని ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. అప్పుడు వ్యవహరించేదానికి అవన్నీ అవసరం లేదేమో. సరే, ఇప్పుడైతే వారికి కష్టం వచ్చింది కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చుండొచ్చు, లేదా మాట్లాడుతుండొచ్చు. సో ఇక ఇదే కేసుకు సంబంధించిన విషయంలో మరొక ఇద్దరు సంబంధించి కూడా కీలకంగా మారబోతున్నారు. మనోజ్ కొఠారి. సో ఇతను విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను కూడా ఏదో వ్యాపారం చేస్తాడు, లిక్కర్ సంబంధించిన బాటిల్స్ పైన మూతలు ఏదో తయారీను ఏదో సంథింగ్ బిజినెస్ కూడా ఉందనేది ఒకటైతే, ఇంకా ఈ బాలాజీ అనేటువంటిది. వీళ్ళకి సంబంధించినటువంటి పాత్ర ఏంది? ఈ మనోజ్ కొఠారిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారా? ఈయన కోసం పోలీసులు వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వీరికి సంబంధించిన అప్డేట్? అంటే శ్రీహరి, ఈ జేవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావుకి మొత్తం ముడిసరుకు సరఫరా విషయంలో జోగి రమేష్ చాలా హెల్ప్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలవాలి, ఎవరి ద్వారా కలిస్తే తక్కువకి ఈ ముడిసరుకు అందిస్తారు అని ఆయన కూడా నేరుగా కొన్ని సందర్భాల్లో సిఫార్సులు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక బాలాజీ విషయానికి వస్తే, బాలాజీ జనార్దన్ రావుకి జగన్మోహన్ రెడ్డి స్పిరిట్ సరఫరా చేశారు. ఆ విచారణలో వారిని కస్టడీలో ఉన్నప్పుడు బాలాజీ పేరు కూడా ఆయన అధికారులకు వెల్లడించడం జరిగింది. ఆ బాలాజీ అనే వ్యక్తి కూడా జోగి రమేష్ ద్వారా పరిచయం, వారి ద్వారానే స్పిరిట్ కూడా తనకు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న బాలాజీని కూడా ఇటీవల అధికారులు అరెస్ట్ చేశారు. అతను ఇప్పుడు అక్కడ బెంగళూరు జైల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ పీటీ వారెంట్పై అతను కూడా ఇక్కడ తీసుకొచ్చి మరోసారి విచారణ చేసి మొత్తం అసలు ఇతనికి అతనికి సంబంధం ఎలా కలిసింది, ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించి మధ్యవర్తిగా ఎవరు వ్యవహరించారనే అంశాలపై కూడా కూపీ లాగేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు మనోజ్ తివారీ, ఇతను విజయవాడ 1 టౌన్లో మార్వాడి వ్యాపారస్తుడు. ఇతను ఎప్పటి నుంచి కూడా విజయవాడ 1 టౌన్లో వైసీపీ సానుభూతి పడ్డుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా అతను ఎవరికి పెద్దగా తెలియదు. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్న అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా జోగి రమేష్కు సన్నిహితంగా మెలుగుతూ వారి దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు. ఈ సందర్భంలోనే ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఎందుకంటే మార్వాడి, ఎందుకంటే ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి చాలా తక్కువ సరుకు తెచ్చి మన దగ్గర ఎక్కువగా అమ్మడం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఒక వ్యాపారం లాజిక్ అది. ఈ నేపథ్యంలో అతని ద్వారా వస్తే
తక్కువకి సరుకు వస్తుంది, ఎక్కువ లాభం మిగులుతుంది అనే ఉద్దేశంతో తివారీని జనార్దన్ రావుకి జోగి రమేష్ ద్వారానే పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ ముడి సరుకు కొంత కేవలం మూతలే కాదు, మరికొన్ని ఇతర ఈ బాటిల్కి సంబంధించిన ముడి సరుకు కావచ్చు, అదేవిధంగా మద్యం సరఫరా సమయంలో కూడా కొంత హెల్ప్ చేశారని కూడా అతనిపై ఇప్పుడు అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు అతని పేరు వెలుగులోకి రావడంతో అతను వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు మనోజ్ తివారీని పట్టుకునేందుకు ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు, అటు చిట్టు బృందాలు కూడా కుటుంబ సభ్యుల్ని అలాగే వంటలో ఉన్న తోటి వ్యాపారులను కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. త్వరలోనే అతన్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తే